పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ 11వ రోజు న్యూ ఇయర్ అడ్వాంటేజ్ తో అనుకున్న అంచనాలన్నింటినీ కూడా మించిపోయి వసూళ్లతో ఊచకోత కోసింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర 11వ రోజు తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ షేర్ ను మినిమం వసూలు చేసే ఛాన్సెస్ ఉన్నాయని భావించగా ఆ మార్జిన్ ను ఆల్మోస్ట్ డబుల్ కి దగ్గరయ్యే విధంగా అందుకున్న సినిమా ఏకంగా 11వ రోజు తెలుగు రాష్ట్రాలలో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ 8.28 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. కాగా 11వ రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 17.37 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోగా 33.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. టోటల్ గా 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 69.40 కోట్లు, సీడెడ్ లో 21.55 కోట్లు, వైజాగ్ లో 15.88 కోట్లు, ఈస్ట్ లో 10.32 కోట్లు, వెస్ట్ లో 6.86 కోట్లు, గుంటూరులో 9.14 కోట్లు, కృష్ణాలో 7.31 కోట్లు, నెల్లూరులో 4.63 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 145.09 కోట్ల దాకా షేర్ ను, 223.80 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 21.45 కోట్లు, తమిళనాడులో 10.90 కోట్లు, కేరళలో 6.55 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 66.40 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 61.85 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 312.24 కోట్ల దాకా షేర్ ను, 578.40 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం మరో 34.76 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సంక్రాంతి మూవీస్ వచ్చే వరకు కూడా సలార్ మూవీ బాక్సాఫీస్ ర్యాంపేజ్ కొనసాగితే బిజినెస్ ను దాటేసి లాభాలను కూడా సొంతం చేసుకునే అవకాశం సినిమాకు ఎంతైనా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.